హాయ్ వ్యూవర్స్. మహాశివరాత్రి కథ అంటే ఏమిటి? పార్వతి శివుడుకు ఏ కథ చెప్పాడు? ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కానీ తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదరని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవియంతా తిరిగిన ఒక మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తాటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడివేయసాగెను. చలికి శివశివాయని వణుకుచు విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక, వ్యాధుడా, నన్ను చంపకుము అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుష్యుల వలె మాట్లాడుడు, నీ సంగతి తెలుపమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసయను హిరణ్యాక్షుడను రాక్షస రాజునను ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురయైన నీవు నీ ప్రియుడను జింకలుగా 12 ఏండ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని అవధ్యను గనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును. అది బాగుగా వలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. రెండవ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణమును విడువబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహంతో కృషించియున్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపుము. కానిచో నేనే తిరిగి వత్తును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. మూడవ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. విల్లుతో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధిని చూసి, మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాలులని తానే చంపేనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను. నా భార్య ఋతుమణి ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆజ్ఞ పొంది మరలి వత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు
జింకల కోసం ఎదురు చూసుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి నన్నే మొదట చంపుము అనిచు వ్యాధుడి ఎదుట మోకారిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతనికి మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇకనైనా పాపము చేయను. ధర్మములకు దయమూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి ఆశ్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవాదుందుబులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానము తెచ్చి ఇట్లనిరి: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతాకము క్షీణించినది. ఉపవాసము జాగారమును జరిపితిని. తెలియక యమమునను పూజించితిని. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభు భూలింగమొకటి గుబురులో మురుగుపడియున్నది. నీవు తెలియకయే బిల్వపత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. శరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబంగా నక్షత్రపదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకున్న 3వది మృగి. ఈ మూడింటిని ముగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.